ఇంగ్లాండ్ తోటి లీడ్స్లో జరిగినటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియాకు గెలిచేందుకు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఉపయోగించుకోలేకపోయింది. తొలి 4 రోజుల్లో చాలా వరకు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఇంగ్లాండ్ ముందు పెద్ద లక్ష్యాన్నే నిర్దేశించినప్పటికీ చివరికి ఓటమినే మూటగట్టుకుంది టీమిండియా. లీడ్స్ పిచ్చు బ్యాటింగ్కు అనుకూలించడంతో ప్రధాన బ్యాటర్లందరూ కూడా అదరగొట్టారు. కేఎల్ రాహుల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ కానీ, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కానీ వీళ్ళందరూ సెంచరీలతోటి చెలరేగారు తొలి టెస్టులో. రిషబ్ పంత్ అయితే తొలి టెస్టు 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీలతోటి అదరగొట్టాడు. కానీ కింది వరుస బ్యాటర్లు, బౌలర్ల వైఫల్యంతో భారత్కు ఓటమి తప్పలేదు. అయితే తొలి టెస్టులో పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోయినటువంటి టీమిండియా తనకు ఏమాత్రం అచ్చిరానటువంటి పేసర్లకు బ్రహ్మాండంగా సహకరించేటటువంటి వేదికలో జరగబోయే 2వ టెస్టులో ఏమాత్రం రాణిస్తుందో అన్న సందేహాలు అందరికీ కలుగుతున్నాయి. 2వ టెస్టుకు వేదికైనటువంటి ఎడ్జ్బాస్టన్లో భారత రికార్డు అత్యంత పేలవం. ఇక్కడ 8 టెస్టులు ఆడినటువంటి భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు. 7 టెస్టు మ్యాచ్లలో ఓడిపోయి 1 మ్యాచ్ను మాత్రం డ్రా చేసుకోగలిగింది. అంటే ఆడినటువంటి 8 టెస్టులలో 7 టెస్టులలో ఓడిపోయి 1 టెస్టును డ్రా చేసుకుంది టీమిండియా ఈ ఎడ్జ్బాస్టన్ మైదానంలో. చివరిసారిగా 2022లో ఇక్కడ ఆడినటువంటి టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతోటి ఓడిపోయింది. ప్రస్తుతం జట్టులో ఉన్నటువంటి శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజు అప్పుడు అంటే ఆ 2022లో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఆడారు. అప్పుడు తొలి ఇన్నింగ్స్లో పంత్ 146 పరుగులు, జడేజా 104 పరుగులు చేసి వారిద్దరూ శతకాలతోటి చెలరేగగా భారత్ 416 పరుగులు చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇక ఇంగ్లాండ్ అయితే 284 పరుగులకే ఆల్అవుట్ చేసి ఏకంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 132 పరుగుల ఆధిక్యం సంపాదించినప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది ఆనాటి టెస్టులో టీమిండియా. ఎందుకంటే 2వ ఇన్నింగ్స్లో భారత్ను 245 పరుగులకే పరిమితం చేసినటువంటి ఇంగ్లీష్ జట్టు 378 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ఇంగ్లాండ్ జట్టు. జో రూట్ 142 పరుగులు, బెయిర్స్టో 114 పరుగులతోటి అజేయ శతకాలతోటి వారిద్దరు కలిసి జట్టును గెలిపించారు. మరి కలిసి రానటువంటి వేదికలో సిరీస్లో 0-1 తేడాతోటి వెనుకబడ్డటువంటి స్థితిలో భారత్ 2వ టెస్టులో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక్కడ పరిస్థితులు పేసర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే బ్యాటింగ్ మరీ కష్టమేమీ కాదు. కాకపోతే లీడ్స్లో ఉన్నంత అనుకూల పరిస్థితులు బ్యాటర్లకు ఉండకపోవచ్చు. ఇక ఇంగ్లాండ్ తోటి 2వ టెస్టుకు భారత్ తుది జట్టు మారటం ఖాయంగా కనిపిస్తుంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని మాజీలు చేస్తున్నటువంటి డిమాండ్కు జట్టు యాజమాన్యం సానుకూలంగానే స్పందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎడ్జ్బాస్టన్లో 2 ప్రధాన స్పిన్నర్లు ఆడతారని హెడ్ కోచ్ కాకుండా సహాయ కోచ్ ఉంటాడు కదా, టెన్ డెస్కాటే తెలిపాడు. ఇప్పటికే జడేజా తుది జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అతడికి తోడుగా కుల్దీప్ యాదవ్ తోడయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ బంతిని బాగా తిప్పగల కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపొచ్చు. మరి కుల్దీప్ యాదవ్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తాడా, లేక మరో ఆటగాడికి ఆ స్థానాన్ని ఇస్తారా? అంటే కుల్దీప్ యాదవ్ కాకుండా మరో ఆటగాడిని అంటే వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాడిని ఆడిస్తారా అనేది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. బుమ్రా పైన పరిభారం ఎక్కువ కాకుండా 5 టెస్టుల సిరీస్లో 3 మ్యాచ్లలో మాత్రమే ఆడించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినటువంటి సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఆడినటువంటి అతన్ని 2వ మ్యాచ్కు పక్కన పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ బుమ్రా పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని డెస్కాటే తెలిపాడు. బుమ్రా ఈ మ్యాచ్లో ఆడేటట్లయితే శార్దుల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 2వ టెస్టులో ఆడబోయేటటువంటి తమ తుది జట్టును ఇంగ్లాండ్ జట్టు 2 రోజుల ముందే ప్రకటించింది. ఫస్ట్ టెస్ట్ అప్పుడు కూడా 2 డేస్ ముందే వాళ్ళ తుది టీమును ప్రకటించింది కదా, అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఇప్పుడు 2వ టెస్టులో కూడా తమ తుది జట్టును మరి ముందే 2 రోజుల ముందే ప్రకటించింది. ఎడ్జ్బాస్టన్లో రేపటి నుంచి అంటే బుధవారం నుంచి జరగబోయేటటువంటి 2వ టెస్టుకు సోమవారం నాడే తమ తుది జట్టును వెల్లడించింది ఇంగ్లాండ్ జట్టు. తొలి టెస్టులో నెగ్గినటువంటి జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే ఫస్ట్ టెస్టులో ఏ 11 మంది ఆటగాళ్లతో అయితే ఇంగ్లాండ్ ఆడిందో అదే 11 మంది ఆటగాళ్లను సెకండ్ టెస్టులో కూడా కంటిన్యూ చేస్తుంది. ఈ మ్యాచ్ కోసము ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ అతన్ని ఖచ్చితంగా ఆడిస్తారని చెప్పేసి అందరూ భావించారు.
అయితే అతడికి మ్యాచ్ ఆడేటటువంటి అవకాశం దక్కలేదు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో అతడు సోమవారము జట్టు ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. సో మంగళవారం నాడు ఆర్చర్ జట్టుతోటి కలిసినప్పటికీ అతనికైతే తుది జట్టులో స్థానాన్ని కల్పించలేదు. సో ఫస్ట్ టెస్ట్లో ఆడినటువంటి 11 మంది ఆటగాళ్లతోటే ఈ రెండవ టెస్ట్లో కూడా ఆడబోతుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇండియా తుది జట్టులో మాత్రం ఖచ్చితంగా 2 లేదా 3 మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇండియా ఎప్పట్లాగానే తమ తుది జట్టును మ్యాచ్ ప్రారంభానికి ముందు అంటే టాస్ సమయంలోనే వెల్లడిస్తుంది. ఇక ఈ రెండవ టెస్టులో ఆడబోయేటటువంటి ఇంగ్లాండ్ తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ వీరిద్దరూ కొనసాగుతారు. 3వ స్థానంలో ఒలీ పోప్, 4వ స్థానంలో స్టార్ బ్యాటర్ జో రూట్, 5వ స్థానంలో హ్యారీ బ్రూక్, 6వ స్థానంలో కెప్టెన్ బెన్ స్టోక్స్, 7వ స్థానంలో వికెట్ కీపర్ జేమీ స్మిత్, 8వ స్థానంలో క్రిస్ వోక్స్, 9వ స్థానంలో బ్రైడెన్ కర్స్, 10వ స్థానంలో జోష్ టంగ్ అండ్ 11వ స్థానంలో షోయబ్ బషీర్. వీళ్ళు ఇంగ్లాండ్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ రెండవ టెస్టులో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ 6 విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వీరిద్దరు కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో సాయి సుదర్శన్కి మరో అవకాశం ఇస్తారు. 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎలాగో వస్తాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ కూడా గ్యారంటీనే. ఇక 6వ స్థానంలో కరుణ్ నాయర్ను కూడా మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంది. 7వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. సో మనకి శార్దుల్ ఠాకూర్ను ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచి తప్పించి అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవచ్చు. ఇక 8వ స్థానంలో రవీంద్ర జడేజా లేదా కుల్దీప్ యాదవ్. ఎందుకంటే రవీంద్ర జడేజా ఫస్ట్ టెస్ట్లో పెద్దగా ప్రభావం చూపించలేదు బౌలింగ్లో. అందుకని ఒక మంచి ఎఫెక్టివ్ స్పిన్నర్ని తీసుకోవాలనుకుంటే మాత్రము రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ను కొనసాగించవచ్చు. లేదా వారిద్దరిని కూడా కొనసాగిస్తే మరొకరిని తీసివేసే అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానంలో ఒకవేళ బుమ్రా ఆడితే మాత్రము అతని ప్లేస్ గ్యారంటీనే. అయితే బుమ్రాకి విశ్రాంతి ఇస్తే మాత్రం ఆకాష్దీప్ని తీసుకోవచ్చు. 10వ స్థానంలో సిరాజ్ ఎలాగో కొనసాగుతాడు. ఎందుకంటే సిరాజ్ను కూడా పక్కన పెట్టేళ్ళైతే మరొక ఆప్షన్ లేదు కాబట్టి ఫాస్ట్ బౌలర్లు. సో సిరాజ్ను కొనసాగిస్తారు. ఇక 11వ స్థానంలో హర్షదీప్ సింగ్ను ఆడించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ టెస్ట్లో ఆడినటువంటి శార్దుల్ ఠాకూర్ కానీ ఆ తర్వాత ప్రసిద్ధ కృష్ణ కానీ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్కి ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్టులలో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరి ఈ రెండవ టెస్టులో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు ఎలా ఉండాలో మీ అభిప్రాయం ఏమిటో, తుది జట్టులో ఎవరెవరికి స్థానం దక్కాలి, ఎవరెవరిని పక్కన పెట్టాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.